అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. అంటే ప్రజెంట్ మీరు చెప్తున్నది ఏంటంటే ఆ, ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఆ, అంటే దీన్ని బీజేపీ నాయకులు కానీ బలంగా తీసుకెళ్తున్నారు. ఆ, గవర్నమెంట్ రెడీగా ఉంది, కానీ కార్మికులే సంస్థను నిలబెట్టుకోవడానికి రెడీగా లేరు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఆ, సో మీరు దాన్ని ఎలా ఎదుర్కోబోతారు? అలాగే ఏంటి దీన్ని జనాల్లోకి తీసుకెళ్లేసి జనాలకి జరుగుతున్న వాస్తవ పరిస్థితుల్ని వివరించే అవకాశం ఏమైనా ఉందా? అలాగే ఇప్పుడు ఆ, స్టీల్ ఉక్కు శాఖ మంత్రి గారు వస్తున్నారు కదా. సో ఆయన ముందు మీ వాని ఏమేమి అంటే మీరు ఏమేమి డిమాండ్లు పెట్టబోతున్నారు, ఏంటి ఆయనకి ఏమేమి వివరించబోతున్నారు? దీని మీద మీ విశ్లేషణ చెప్పండి సార్. ఒకటి, ఈరోజు స్టీల్ ప్లాంట్ ని స్టీల్ ప్లాంట్ మీద దుష్ప్రచారం అనేది బీజేపీ వాళ్ళు ప్రారంభించారు. దాన్ని ఎదుర్కొనే దానికోసం కరపత్రాల ద్వారా వివిధ మీలాంటి సోషల్ మీడియా ద్వారా అన్ని మార్గాల ద్వారా దాన్ని ఎదుర్కోవాలి అని చెప్పనే దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం. కరపత్రాలు, పోస్టర్లు ఇవన్నీ పంపిణీ చేస్తూ 1,00,000 కరపత్రాలు వేసి విశాఖ మొత్తం క్యాంపెయిన్ చేయాలని చెప్పనేది ఒక నిర్ణయం అనేది మేము ఇప్పటికే చేసుకుని ఉన్నాం. ఇంకా మిగతా వాళ్ళతోటి కూడా అందరితోటి సంప్రదిస్తా ఉన్నాం. మిగతా సంఘాలు, పోరాట కమిటీ అందరూ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మేము ఖచ్చితంగా తిప్పికొట్టగలం. ప్రజల్ని బీజేపీ పక్కదారి పట్టించాలనే దాన్ని మేము ఖచ్చితంగా తిప్పికొట్టగలం. ప్రజలు మా మద్దతు లేకుండా ప్రజల నుండి మాకు మద్దతు లేకుండా చేయాలనేటటువంటి బీజేపీ కుట్రని మేము ఖచ్చితంగా తిప్పికొడతాం. ప్రజల మద్దతును మేము కాపాడుకుంటాం. ప్రజల మద్దతు మాకు ఇస్తారనే విశ్వాసంతో మేము ముందుకి వెళ్తా ఉన్నాం. అలాగే రెండో విషయం, మీరు చెప్పింది స్టీల్ సెక్రటరీ గారు ఇక్కడికి విజిట్ చేస్తా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి ఎలాగా స్టెబిలైజ్ చేయాలి, పూర్తి స్థాయి ఉత్పత్తి ఎలా చేయాలి అనే ఎజెండా తోటి ఆయన విజిట్ చేస్తా ఉన్నారు. దీనికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఇక్కడ మంచి మానవ వనరులు అనేవి ఉన్నాయి. అనుభవం కలిగినటువంటి మానవ వనరులు ఉన్నాయి. అధికారులు కానివ్వండి, పర్మనెంట్ కార్మికులు కానివ్వండి, కాంట్రాక్ట్ కార్మికులు కానివ్వండి, సమన్వయంతో స్టీల్ ప్లాంట్ ని ఉత్పత్తి తీయడానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. అటువంటి ఉత్పత్తిని మేము ఇక్కడ తీయగలం అని చెప్పనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇది ఇంటర్నల్ గా ఉత్పత్తి మేము తీయగలం, కానీ మాకు కావాల్సిన ఫెసిలిటీస్ వచ్చేసరికి అవి అందించాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వం నుంచి ఎక్స్టర్నల్ గా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది చాలా కీలకంగా ఉంది. కారణం ఏంటంటే, నేను గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు 6,000 నుంచి 8,000 రూపాయలు ఖర్చు పెట్టి మేము ఐరన్ ఓర్ కొంటున్నాం. ఇదే ఐరన్ ఓరు సెయిల్కి కానీ లేదా ఇతర స్టీల్ ప్లాంట్ కానీ వాళ్ళకి 650 రూపాయలే పడుతుంది. అంటే ఇంత తేడాతోటి మేము ప్లాంట్ గా నడిపితే సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఐరన్ ఓర్ కొనే దాంట్లో మేము నష్టపోతా ఉన్నాం. ఇది ఆ నష్టం జరగకుండా ఉండాలి అని అంటే కోలుకు సంబంధించింది ఎన్ఎండిసి ద్వారా లేదా సెయిల్ కి సొంతకంలో ఉన్న వాటి ద్వారా మాకు వాళ్ళ ఉత్పత్తి కాస్ట్ మీద ఏదో మినిమం ప్రాఫిట్ వేసుకొని మాకు ఇస్తే సరిపోతుంది. ప్రైవేటు వాళ్ళకు కూడా అందరికీ సొంతకంలో ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం అది కానీ చేయగలిగితే మేము కొంత తక్షణమే ఇమీడియట్ గా ప్రాఫిట్ లోకి రాగలం. అది మైన్స్ కి సంబంధించి. అలాగే మీకు తెలిసి ఇప్పుడు రూపీ వాల్యూ పడిపోయింది. మేము కోకింగ్ కోల్ అనేది విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఇది కూడా మాకు ఒక పెద్ద బర్డెన్గా రోజు రోజుకి బర్డెన్గా తయారవుతా ఉంది. కారణం ఏమిటి అంటే, ఈ డాలర్ వాల్యూ పడిపోవడంతో అంతకుముందు మాకు ఎక్స్పోర్ట్స్ ఉండేవి. ఎక్స్పోర్ట్స్ మేము చేసి ఈ దీన్ని ఆ డబ్బుల్ని మేము కోల్ కొనుక్కోవడానికి వినియోగించగలిగేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా స్టీలు మార్కెట్ అనేది అంత దీనిగా లేదు. అటువంటి ప్రోత్సాహాలు కూడా మన ప్రభుత్వం నుంచి లేవు. దిగుమతులు పెరుగుతున్నాయి తప్ప ఎగుమతులు పెరగట్లేదు. ఈ ప్రపంచ పరిణామాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇది మార్చి వరకు కూడా ఇలా ఉంటుందండి. మార్చి తర్వాత మళ్ళీ మార్కెట్ రేజ్ అవుతుంది. అంటే మేము చేయాల్సింది ఏంటంటే, ఈ పీరియడ్ యాక్చువల్గా ఎక్విప్మెంట్ ని మేము కండిషన్ చేసుకోవాలి. ఎక్విప్మెంట్ మేము కండిషన్ చేసుకొని మార్చి తర్వాత ఇంక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొడక్షన్ తీసే విధంగా వెళ్లాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. అప్పుడు నష్టాలు వచ్చినప్పుడు నేను ఎప్పుడైనా చేసేది అదే. స్టీల్ మార్కెట్ కూడా అప్ అండ్ డౌన్ ఉంటుంది. మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు ఎక్విప్మెంట్ మొత్తాన్ని కండిషన్ చేసుకునే వాళ్ళం. అలాగే ఈ మార్కెట్ బాగా ఉన్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొడక్షన్ అనేది తీసేవాళ్ళం. మాకు మార్కెట్ సమస్య కూడా లేదు. 7,000 కోట్ల రూపాయలు మాకు అడ్వాన్సెస్ ఇచ్చి ఉన్నాయి. మేము మీ స్టీల్ మాకు సప్లై చేయండి అని చెప్పని 7,000 కోట్ల రూపాయలు అడ్వాన్సులు మేము పొంది ఉన్నాం. కాబట్టి అన్ని రకాలుగా ప్లాంట్ వరకు ఉత్పత్తి చేయడానికి, మార్కెట్ చేయడానికి పెద్ద ఆటంకాలు అనేది లేవు. కీలకం
మాకు ప్రభుత్వం నుంచి సొంత గనులు ఒకటి, సొంత గనులు లేకపోతే ఐరన్ ఓరు, దానికి కావాల్సిన రేకులు ఇబ్బంది లేకుండా రేకులు ఇవ్వటం, అలాగే మేము ఇంపోర్ట్ చేసుకునేటటువంటి కోల్ని ఆటంకపరచకుండా. గతంలో కూడా గంగవరం పోర్టులో 45 రోజుల పాటు మాకు కోల్ ఇవ్వకపోవడం వల్ల 3,000 కోట్ల రూపాయలు మేము నష్టపోయాం. కోలు మాకు వాళ్ళు కావాలని ఇవ్వని కారణంగా. అటువంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం చూడాలి. స్టీల్ సెక్రటరీ గారిని మేము కోరాలనుకుంటుంది కూడా అదే. ఇక్కడ వరకు మేము ఖచ్చితంగా మాకు మీరు ఇచ్చినటువంటి టార్గెట్ని ఫుల్ఫిల్ చేస్తాం. కానీ మేము అవి ఫుల్ఫిల్ చేసినప్పటికీ ఐరన్ ఓర్ కాస్టు లేదా కోల్ కాస్టు ఇటువంటి ఎక్స్టర్నల్ గా మేము సమకూర్చుకునేటటువంటి వాటిని ఇబ్బంది లేకుండా మీరు కానీ సహాయం చేయగలిగితే ఉత్పత్తిని పూర్తి స్థాయిలోకి తీసుకెళ్ళగలం అనే విశ్వాసం అయితే మాకు ఉందండి. సో ఇప్పుడు జనాల్లోకి తీసుకెళ్లేసి ఇప్పుడు మీరు సిపిఎం పార్టీ సదస్సుల్లో కూడా దీని గురించి చర్చ జరగబోతుంది అంటున్నారు. అలాగే ప్రస్తుతానికి అంటే ప్రజల్లోకి తీసుకెళ్లేసి మీరు 1,00,000 కరపత్రాలు పంచుదామని అంటున్నారు కదా, ఏంటి దీని మీద అంటే ఇది ఎప్పుడు జరిగే ప్రాసెస్ అని, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఏమైనా చేయబోతున్నారా దీని మీద? మేము ఎప్పుడు గతంలో కూడా అట్లా ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మద్దతుని మేము కూడగట్టాము. ఇప్పుడు కూడా మొత్తం కార్మిక వర్గం మొత్తంలోకి, అంటే ఓన్లీ విశాఖపట్నమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అన్ని జిల్లాల్లో ఈ క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించాం. ఇప్పుడు ఫిబ్రవరి 1, 2, 3 తారీఖుల్లో సిపిఎం పార్టీ 17వ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరుగుతూ ఉన్నాయి. మేము ఇక్కడి నుంచి ఒక జాతా ఒకటి, ప్రచార జాతా ఒకటి, స్టీల్ ప్లాంట్ ని అమ్మటానికి వీల్లేదు, సొంత గనులు ఇవ్వాలి, సెయిల్లో విలీనం చేయాలి అనేటటువంటి ప్రధాన డిమాండ్లతోటి మేము ఒక జాతా ఒకటి ఇక్కడి నుంచి ప్రారంభం అవుతా ఉంది. 28వ తారీఖు ప్రారంభమై అది మొత్తం 31వ తారీఖు వరకు అక్కడ అన్ని జిల్లాల్లో కూడా ప్రచారం చేస్తూ అక్కడికి చేరుకుంటుంది. ఇది పర్మనెంట్ ఎంప్లాయీస్ కి విఆర్ఎస్ ఒకటి, రెండోది కాంట్రాక్ట్ కార్మికులను కూడా అక్రమంగా తొలగిస్తున్నారు. ఈ రెండింటిని కూడా ఎదుర్కొనే పోరాటానికి మేము వీళ్ళందరి మద్దతు, ప్రజల మద్దతు, కార్మికుల మద్దతు కూడగట్టాలని చెప్పి అనేది మేము భావిస్తా ఉన్నాం. నిన్న జేడి లక్ష్మీనారాయణ గారు, అలాగే ఇటువంటి మేధావులంతా, బిఎస్పి పార్టీ మహాదేవన్ గారు, ఇటువంటి వాళ్ళంతా కూడా మాకు మీరు చేస్తున్న పోరాటం, మీరు తీసుకున్న లైను సరైంది అని చెప్పి అనేది ఈ బీజేపీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లకి భిన్నంగా మేధావులు కూడా మాకు ఈ మీరు కోరిన డిమాండ్ ఏదైతే ఉందో అది సహేతుకంగా ఉంది అని చెప్పనే దానికి అందరూ కూడా మాకు ఇప్పటికే మద్దతు లభిస్తా ఉంది. భవిష్యత్తులో ఇంకా ప్రజల మద్దతు కూడా మేము కూడగట్టి దీన్ని ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి మా స్టీల్ ప్లాంట్ సమస్య శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలి అని చెప్పనే కృతనిశ్చయంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. అలాగే రిక్రూట్మెంట్స్ ఏమైనా ఉన్నాయి సార్? అంటే దీని మీద ఏమన్నా చర్చ జరగబోతుందంటారా? అంటే అసలు యాక్చువల్గా అయితే రిటైర్మెంట్లు ఆపాలి, రిక్రూట్మెంట్ చేయాలి. పార్లమెంట్ లో మంత్రి గారిని అడిగిన ప్రశ్నకే చెప్పింది ఏమిటంటే 5,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పారు. ఖాళీగా ఉన్నాయని చెప్పారు, కానీ ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకి ఖాళీగా ఉన్న వాటిని నింపుతామనే మాట మాత్రం వాళ్ళ నోటి వెంట రాలేదు. ఖాళీగా ఉన్నాయని అంగీకరించి నింపకపోవడం అంటేనే ఇది ఒక దురుద్దేశపూర్వకంగా. ఇప్పుడు మేము కూడా ఇబ్బంది పడుతుంది ఏంటంటే ఈ మానవ వనరులు ఒక ట్రైనింగ్ కొత్త తరానికి ఈ విషయాల నాలెడ్జ్ మొత్తాన్ని కంటిన్యూ షేర్ చేయాలని అంటే ఖచ్చితంగా మ్యాన్ పవర్ చాలదు, రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రిక్రూట్మెంట్ లో కూడా నిర్వాసితులు ఇంకా 8,000 మంది ఉండిపోయారండి. 8,000 మంది నిర్వాసితులు ఉపాధి లేకుండా, 16,000 మందిలో 8,000 మందికి మాత్రమే ఉపాధి లభించింది. ఇంకా 8,000 మంది ఉపాధి లేకుండా ఉన్నారు. నిర్వాసితులకి అలాగే సామాజిక న్యాయం, ఎస్సీ ఎస్టీ లేదా ఓబీసీ ఇటువంటి రిజర్వేషన్లు ఇవన్నీ అమలు జరగాలి అని అంటే ఖచ్చితంగా సామాజిక న్యాయం పాటించాలి అని అంటే ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాటి కోసం రిక్రూట్మెంట్ చేయటం కాదండి, ప్లాంట్ కోసం రిక్రూట్మెంట్, ప్లాంట్ నడపడం కోసం రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఈ రిక్రూట్మెంట్ మీద మేము పదే కోరుతున్నా కానీ వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయట్లేదు. మొత్తం కాంట్రాక్ట్ సిస్టమ్ ని ప్రోత్సహించాలనే దాంట్లో ముందుకెళ్తా ఉన్నారు. కాంట్రాక్ట్ సిస్టమ్ వల్ల ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందండి. ప్రమాదాలు కాంట్రాక్ట్ కార్మికులకి అంత అనుభవం ఉండదు. అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు ఇప్పుడు దాకా అనుభవం గడించారు, కానీ కాంట్రాక్ట్ అనుభవం లేని వాళ్ళని తీసుకెళ్లి దాంట్లో కానీ పెడితే చాలా నష్టం. లేటెస్ట్ గా సెక్యూరిటీకి సంబంధించి సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో మన
కేంద్ర ప్రభుత్వ సంస్థ. దాంట్లో వాళ్ళు మాకు ఇప్పటి వరకు మనకి స్టీల్ ప్లాంట్ కి ఫైర్ సిస్టమ్ కానీ లేదా సెక్యూరిటీ కానీ వాళ్ళు బాగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పుడు దాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకి ఈ సేఫ్టీ సిస్టమ్ మొత్తాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళని ఆపరేట్ చేయడం కోసం టెండర్లు పిలిచిన పరిస్థితి అనేది ఉంది. అంటే ఈ సేఫ్టీ సిస్టమ్ ని నీరుగార్చే పని, అంటే ప్రమాదాలు పెరగడానికి ఆస్కారం అనేది ఉంది. ఇది ప్లాంట్ నిర్వహణకి వ్యతిరేకమైనటువంటి చర్య అన్నమాట. చూద్దాం సార్. మరి అంటే ఈ విషయంలో ఏమన్నా ఇప్పుడు వస్తారు కదా మినిస్టర్ గారు, ఆయనతో మాట్లాడేసి ఏమన్నా మీకేమన్నా ఫేవర్గా ఏమైనా చేయబోతారా ఏంటి, కనీసం ఆ, వచ్చే అంటే ఈ వీటిలో ఏమైనా వెసులుబాటు, గనులు, తర్వాత ఈ ఉద్యోగులు, కాంట్రాక్టర్స్, వీటి మీద ఏమన్నా ఒక శుభవార్త ఏమైనా వినబోతారో చూద్దామండి. ధన్యవాదాలు సార్.